హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే చూస్తున్నారా? పాలుతోటి వచ్చాను. అంటే ఏదో స్వీట్ చేయబోతున్నానని మీరు గెస్ చేసి ఉంటారు. అవునండి. ఇప్పుడు నేను స్వీటే చేయబోతున్నాను. జున్ను చేయబోతున్నాను. ఇవి జున్ను పాలండి. పొద్దుటే మా పాలబ్బాయి జున్ను పాలిచ్చాడు. సో, దాంతో జున్ను ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను జున్నును 2 రకాలుగా చేస్తారండి. నేను మామూలుగా ఈ జున్ను పాలల్లో వాటర్ వేసేసి షుగరును మిరియా పౌడర్ వేసి చేస్తాను. కానీ ఈ వెరైటీని నేను కూడా ఇది ఫస్ట్ టైం చేసి చూద్దాము. సో, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఎవరైతే ముందుగా నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ జున్ను చేయడానికి కోసం జున్ను పాలు, మనం నార్మల్ పాలు, మిరియా పౌడర్, ఇలాచి, బెల్లం, షుగర్ ఒక గిన్నె తీసుకుందామండి. ఏ గిన్నెలో అయితే మనం జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాను. ఈ కేక్ లాగా వస్తుందండి. నేను మామూలుగా చేసే జున్ను అయితేనేమో విడివిడిగా వచ్చేస్తుంది, కానీ ఇది కేక్ లాగా వస్తుంది. సరే, ఈసారి ఒకసారి ఇట్లా చేసి చూద్దామనేసి చేస్తున్నాను. తర్వాత మనం ఇంట్లో వాడుకునే నార్మల్ పాలండి తీసుకొని 1/2 లీటర్ ఈ కప్పు తీసుకున్నానండి. నేను 1/2 లీటర్ జున్ను పాలకు ఈ కప్పు నార్మల్ పాలు తీసుకున్నాను. తర్వాత స్వీట్నెస్ కోసం 1/2 కేజీ బెల్లం. స్వీట్ అనేది వాళ్ళు తినేదాన్ని టేస్ట్ని బట్టి అండి తీసుకొని వేసేసి కొంచెం షుగర్ కూడా వేయాలండి. ఇవి కరగనివ్వాలి. జున్ను పాలు అనేవి బర్రె 3వ రోజు పాలండి. ఇవి 2 స్పూన్ల చక్కెర వేసాను. తర్వాత బెల్లం కరగనిచ్చుకోవాలి. ఇది ఫ్రెష్ బెల్లమే కాబట్టి చెత్త ఏం లేదు అందులో. తర్వాత మిరియా పౌడర్, ఇలాచీ పౌడర్, శొంఠి ఉంటే శొంఠి కూడా వేసుకోవచ్చండి. జున్ను పాలు వాతం అని అంటారు, కానీ అదేం కాదండి. జున్ను ఏ విటమిన్, బి విటమిన్, ఈ, సి విటమిన్స్ ఉంటాయి. కానీ ఇది బ్లడ్ డైరెక్ట్ కొవ్వు ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాతం అని అంటారు. అందుకని మనం మిరియా పౌడర్, శొంఠి వేసుకొని తీసుకుంటాము. సో, జున్ను పాలు ఎప్పుడూ ఒకేషనల్లీ తీసుకుంటాం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత దానిలో వాటర్ వేసుకోవాలి కొన్ని, ఒక చిన్న గ్లాసు. తర్వాత ఈ మనం పాల గిన్నె పెట్టుకుంటే ఆగేటట్టు ఒక ప్లేట్ పెట్టుకున్నాను నేను. స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ పాల గిన్నె మీద మూత పెట్టేసి గిన్నెను నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, దీని మీద మూత పెట్టేసుకొని తర్వాత దీని మీద నుంచి కూడా మూత పెట్టుకోవాలి. ఒక 40 మినిట్స్ ఉంచి చూద్దాం. కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల స్వీట్నెస్ బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం జున్ను గురించి ఇది ఎంత పెద్ద వేస్ట్ పని నేను చేసిన అంటే, నేను యూట్యూబ్లో వీడియో చూసేసి ఇలా చేయాలి అనేసి నాకు వచ్చిన పద్ధతి కాకుండా చెప్పాను కదా మీతో నట్టుగా నేను కూడా ట్రై చేస్తున్నానని. ఇందులో వాటర్ పోసేసి ప్లేట్ పెట్టి లిటరల్లీ ఒక 2 అవర్స్ అండి, 2 అవర్స్ ఉడికించినాను. ఎటువంటి రిజల్ట్ లేదు అందులో వాటర్ ఇరిగిపోతున్నాయి, వాటర్ అయిపోతున్నాయి, ఇంకిపోతున్నాయి. ఇటు జున్ను రెడీ కావట్లేదు. 2 అవర్స్ తర్వాత చూస్తే జున్ను రెడీ కాలేదండి. వాటర్ మొత్తం ఇంకిపోయి గిన్నె అనేది మాడిపోయింది. ఇంకా నాకు విసుగు పుట్టేసి, నాకు తెలిసిన పద్ధతిలో నేను ఎప్పుడు రెగ్యులర్గా జున్ను ఎలా చేస్తానో ఆ పద్ధతిలో డైరెక్ట్ స్టవ్ మీద ఈ పాల గిన్నెను పెట్టేసి చేస్తే వితిన్ 5 మినిట్స్లో జున్ను అనేది ఇలా రెడీ అయిపోయింది. మరి నేను చేసిన పద్ధతిలో ఏమన్నా తప్పు ఉందా, ఏమన్నా వేయడంలో తప్పు చేసిందా నాకు తెలియట్లేదు. నాకు జున్ను మాత్రం గిన్నెలో కేక్ లాగా రావాలని నేను చేసినాను, కానీ అలా రాలేదండి. నేను మళ్ళీ నా పద్ధతిలో, నాకు తెలిసిన పద్ధతిలో చేస్తేనే నాకు వచ్చింది. సో, నేను చేసిన పద్ధతిలో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు ఇలా జున్ను అనేది రెడీ అయిపోయింది. సో, మీరు నేను చెప్పిన పద్ధతిలో డైరెక్ట్ వాటర్ కానీ పాలు కానీ వేసేసుకొని మిరియాల పొడి, మనకు శొంఠి, బెల్లం, ఉప్పు కొంచెం వేసేసుకొని, ఇలాచీ పౌడర్ వేసేసుకొని, కొన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే వితిన్ 10 మినిట్స్లో మనకు జున్ను రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా
కలాకండ్ లాగా ఉంటుందండి ఇది టేస్ట్. కానీ నేను కేక్ లాగా రావాలనుకున్నాను. కేక్ లాగా రావడానికి నాకు పర్ఫెక్ట్ ఇప్పుడు నేను 2 అవర్స్ నుంచి స్టవ్ మీదనే పెట్టినానండి, రాలేదు. ఏమన్నా మిస్టేక్ చేశానా, ఎక్కడ మిస్టేక్ చేశానా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇది మాత్రం చాలా సూపర్గా స్వీట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.